నా మైండ్ ఓన్లీ సేల్ ఈ రోజు అమ్ముకుని రేపు తీసేద్దాం అన్నట్టయితే నేను డీలర్షిప్ లేకుండా ఓన్లీ వెహికల్స్ ఇస్తూ వస్తాను. అట్లా కాదు, ఏ కస్టమర్ ఇబ్బంది పడకూడదు, ఏ డీలర్ ఇబ్బంది పడకూడదు, ఈ ఆలోచనలో ఉన్నాను. డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే ఇంతకు ముందు వరకు ఒక రిచ్ పర్సనే, ఆల్రెడీ మార్కెట్ లో వేరే ఇండస్ట్రీలో ఉన్న పర్సనే డీలర్షిప్ ని తీసుకోవాలి అనే ఒక పర్స్పెక్టివ్ ఉండేది. సో ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక జాబ్ చేసుకునే అబ్బాయి కూడా దీంట్లో దిగొచ్చు అనే ఇంటెన్షన్ తో మీరు ఇస్తున్నాం అంటున్నారు. సో ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, దాన్ని ఎన్ని వెహికల్స్ ఇస్తారా, ఇన్వెస్ట్మెంట్ లో ఏమేమి ఇస్తారు? సౌత్ లో ఉండే కంపెనీస్ అన్ని మనకి నార్త్ నుండి వచ్చినవే. సో నార్త్ లో ఏవో చెత్త పేర్లు పెట్టుకొని వాళ్ళు ఏవో స్కూటర్లు పెట్టుకొని అమ్మేశారు. సర్వీస్ కి వచ్చేపాటికి స్పేర్ పార్ట్ కానివ్వండి, ఆ బ్యాటరీ వారంటీ కానివ్వండి, నెల టైం తీసుకొని అక్కడే మన వాళ్ళకి విసిగొచ్చేసింది. ఉన్న డీలర్లు కూడా షాప్లు ఎత్తేసారు. సో ఇలాంటి టైంలో మీరు వేణు మోటార్స్ డీలర్షిప్స్ ని 2 మోడల్స్ తో ఆఫర్ చేస్తూ ఎలాంటి ప్రామిసెస్ ఇస్తున్నారు? మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కస్టమర్ కూడా అన్సాటిస్ఫై కాకూడదు అనేది నా మెయిన్ పాలసీ. ఎవరైతే ఒక కామన్ మ్యాన్ ఉంటాడో, అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కసితో చేస్తారు. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాఫిట్ వీటన్నిటికన్నా నా పేరు పోకూడదు. అక్కడ మీరన్నా ఉండేవాడు, నేనన్నా ఉన్నాను, షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే మన మర్యాద పోకూడదు అనే దాంతో ఉంటారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈవీ ఫీల్డ్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రస్తుతం నేను ధర్మవరంలోని వేణు మోటార్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. మన ఛానల్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండెడ్ వీడియో అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఈ వేణు మోటార్స్ యొక్క CEO అయిన వేణు గారితో మాట్లాడి వాళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో డీలర్షిప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఆ డీలర్షిప్స్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వెహికల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ షోరూమ్ ఎక్స్ప్లోర్ చేసి ఈ వెహికల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో మొత్తం ఈ వేణు మోటార్స్ యొక్క డీలర్షిప్ నే కాన్సన్ట్రేట్ చేద్దాము. సో ఎలాంటి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి వేణు గారిని కలిసేసి డీలర్షిప్ ఎంతగా ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని బండ్లు ఇస్తున్నారు, అసలు దీని మోడల్ ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇదే అన్నమాట ధర్మవరంలో ఉన్న వేణు మోటార్ షోరూమ్ అయితే. అండ్ హియర్ వి హావ్ మోస్ట్ పాపులర్ పర్సన్ వేణు గారు. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరు? బాగున్నానండి. సో మీ గురించి మా ఛానల్లో అసలు అడగని వీడియో ఉండదు. కామెంట్స్ లో వేణు మోటార్స్ అని అడుగుతూనే ఉంటారు. సో అంత పాపులారిటీని మీరైతే తెచ్చుకున్నారు. సో ఈ వీడియోలో మనమైతే డీలర్షిప్ ని కాన్సన్ట్రేట్ చేద్దాము. సో మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో డీలర్షిప్స్ ఇస్తున్నారని నేను విన్నాను. అవును. సో దాని గురించే మన ఏపీ తెలంగాణలోనే కాకుండా మిగతా స్టేట్స్ నుండి కూడా ఎవరైనా చూస్తూ ఉంటే, సో చిన్న జాబ్ చేసుకునే వారు చిన్న ఇన్వెస్ట్మెంట్ తో ఈ డీలర్షిప్ లేదా ఈవీ సెగ్మెంట్ లోకి వస్తామని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. సో వాళ్ళకి మీరు ఒక మంచి ఆఫర్ ఇస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా చలో వెళ్ళి మాట్లాడుకుందాం. వేణు గారు, ముందుగా అసలు మన ఏపీ తెలంగాణలో మనవి ఎన్ని డీలర్షిప్స్ ఉన్నాయి అండ్ ఎన్ని మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు మీరు? అయితే గారు మనవి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి థండర్, వెన్యూ, 2 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు డీలర్స్ వచ్చేపాటికి గట్టిగా ఇచ్చాం ఆల్మోస్ట్. ఇప్పుడు అంటే ఊరికి ఉత్తమాట్లేదు చెప్పాలా, 50-60 అన్నట్లేం కాదు, 30 డీలర్షిప్స్ ఉన్నాయి మనకు. ఇప్పటి వరకు మేము కూడా ఏంటంటే కస్టమర్ మీద ఫోకస్ పెట్టాం. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి డీలర్షిప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. చాలా మంది ఏంటంటే మన కస్టమర్ డీలర్ గా మారి మోస్ట్లీ చాలా వరకు నేను ఇచ్చిన కస్టమర్ వెహికల్ డ్రైవ్ చేస్తూ వాళ్ళకు వచ్చే రెఫరెన్స్ చూసి వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన సౌత్ లో ఉండే కంపెనీస్ అన్ని మనకి నార్త్ నుండి వచ్చినవే. సో నార్త్ లో ఏవో చెత్త పేర్లు పెట్టుకొని వాళ్ళు ఏవో స్కూటర్లు పెట్టుకొని అమ్మేశారు. సర్వీస్ కి వచ్చేపాటికి స్పేర్ పార్ట్ కానివ్వండి, ఆ బ్యాటరీ వారంటీ కానివ్వండి, నెల టైం తీసుకొని అక్కడే మన వాళ్ళకి విసిగొచ్చేసింది. ఉన్న డీలర్లు కూడా షాప్లు ఎత్తేసారు. సో ఇలాంటి టైంలో మీరు వేణు మోటార్స్ డీలర్షిప్స్ ని 2 మోడల్స్ తో ఆఫర్ చేస్తూ ఎలాంటి ప్రామిసెస్ ఇస్తున్నారు? మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి. ఆ పేరు నాకు కూడా తెలుసు. మేమేంటంటే ఎక్కడ కూడా ఏదైనా ఇంతవరకు మా వెహికల్స్ ఎక్కడ ప్రాబ్లం రాలేదు. వచ్చినా కూడా ఎక్కడ ఆపం. ఈవెన్ మేము ఇక్కడ నుంచే ఎక్కడికో సర్వీస్ ఇస్తా ఉన్నాం కస్టమర్కి. ఎక్కడ ఉన్న వాళ్ళకి డీలర్కి ఇవ్వడం ఇంకా చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ మా డీలర్ అందరికి కూడా మిగతా అంటే మేము ఇస్తున్నది ఏంటంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టించట్లేదు. ఎందుకు చాలా మంది క్లోజ్ చేస్తున్నారంటే బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం కోసం గట్టిగా ఇన్వెస్ట్ చేయించడం, ఇంటీరియర్ కానీ ఇంకోటని అవన్నీ చేయడం వల్ల డీలర్కి ఫైనల్ గా వర్కౌట్ కాకపోవడం. దొరికిన చోట అంటే ఏంది, ఇప్పుడు వాళ్ళకు రెంట్ కి, శాలరీస్ కి, ఇంట్రెస్ట్ ఇవన్నీ రానప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వెహికల్ మీద ఎక్కువ ప్రాఫిట్, సర్వీస్ లో ఎక్కువ ప్రాఫిట్, పేర్స్ లో ఎక్కువ ప్రాఫిట్, ఇవన్నీ అయినప్పుడు కస్టమర్ కి అవన్నీ కాదు, ఎక్కడ ₹1 తక్కువ పడుతుంది అదొకటే చూస్తారు.
ఈయనకు వర్కౌట్ కాలేదని చెప్పి వాళ్ళు ఎక్కువ పే చేయడానికి సిద్ధంగా ఉండరు కదా. సో ఫైనల్ గా షేర్ లేక చాలా చోట్ల డ్రాప్ అయ్యారు. ఓకే. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డీలర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ప్లాంట్ ఎక్కడో ఉంటది, అక్కడ పంపించి అక్కడ నుంచి వీళ్ళకి వారంటీ వచ్చే లోపు ఆల్ ఓవర్ ఇండియా చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డిలే అవ్వచ్చు, కొంతమంది వాళ్ళు వాంటెడ్ గా డిలే చేయొచ్చు. ఇలా చాలా మంది డీలర్లు స్ట్రగుల్ అయ్యారు, డీలర్లు కస్టమర్స్. మనం ఏంటంటే అందరికి దగ్గరగా ఉన్నాం, ఇక్కడ నుంచి ఎటు పోయినా ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, కర్ణాటక అయినా సరే, మనం మిడిల్లో ఉన్నాం. ఎటు ఏం కావాలన్నా విత్ ఇన్ 24 hours లేదా 1 or 2 days లో రీచ్ అయిపోతాయి ఏం కావాలన్నా కూడా. సో ఇది ఒక ఫస్ట్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ టెక్నికల్ గా ఏదైనా డౌట్ ఉంది అంటే వాళ్ళ కాలేదు అంటే మా స్టాఫ్ మాట్లాడుతున్నారు, వాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకా కాదు ట్రైనింగ్ కావాలంటే మా వాళ్ళని కూడా పంపిస్తున్నాం, డీలర్లను కూడా ఇక్కడికే మా ప్లాంట్ లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో మేము ప్రతిదీ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఇంతమంది ఇబ్బంది పడ్డారో అది పడకుండా మనం పుష్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు వేణు మోటార్స్ వాళ్ళు డీలర్షిప్స్ ఇస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ రాగానే నేను మన కాంపిటీటర్స్ అయినా 2-3 బ్రాండ్స్ ని అప్రోచ్ అయ్యి డీలర్షిప్ కి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ ఎంత అని కొంచెం నేను డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేశాను. సో చాలా మటుకు కంపెనీస్ అయితే నాకు 5 నుండి 6 లక్షల సెక్యూరిటీ డిపాజిట్, ఒక 20 lakh రూపీస్ స్టాక్ ఆర్డర్ పెట్టాలి, 40 lakh రూపీస్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి. సో ఇలా నాకు ఒక 40 లక్షల కొటేషన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనది సౌత్ కంపెనీ కాబట్టి అంత ఇప్పుడు ఒక డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే ఇంతకు ముందు వరకు ఒక రిచ్ పర్సనే, ఆల్రెడీ మార్కెట్ లో వేరే ఇండస్ట్రీలో ఉన్న పర్సనే డీలర్షిప్ ని తీసుకోవాలి అనే ఒక పర్స్పెక్టివ్ ఉండేది. సో ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక జాబ్ చేసుకునే అబ్బాయి కూడా దీంట్లో దిగొచ్చు అనే ఇంటెన్షన్ తో మీరు ఇస్తున్నాం అంటున్నారు. సో ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, దాన్ని ఎన్ని వెహికల్స్ ఇస్తారా, ఇన్వెస్ట్మెంట్ లో ఏమేమి ఇస్తారు? ఆదిత్య గారు, మెయిన్ ఏంటంటే నా ఆలోచన ఏమంటే నాకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరమే లేదు. ఏ డీలర్ అయినా సరే నాకు కేవలం 6 lakhs ఆ స్టాక్, అది కూడా కంప్లీట్ వెహికల్స్ ఇచ్చేస్తాం, అదొక్కటి పెట్టుకుంటే చాలు. నాకు ఒకటే ఒక చిన్న కండిషన్ ఏమంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు షోరూమ్ కూర్చోవాలి. అలా ఉన్నప్పుడే కస్టమర్ కి సర్వీస్ ఇవ్వగలుగుతాడు, ఆయనకు వర్కౌట్ అవుతుంది. లేదు నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి నేను పెట్టేసి ఎక్కడ కూర్చుంటా అన్నప్పుడు ఈయనకు వర్కౌట్ అవ్వదు, వాళ్ళకు ఇది కాదు. సో నా ఆలోచన ఏమంటే జాబ్ చేసుకునే వాళ్ళైనా సరే, ఇప్పుడు నేనైతే జాబ్ చేసుకుని ఇది స్టార్ట్ చేశాను, నా దగ్గర నేను ఏదో పెద్ద ఇదిగా వచ్చిందంటే నేను ఇంత ఫోకస్ చేయలేను. ఏ కస్టమర్ కూడా అన్సాటిస్ఫై కాకూడదు అనేది నా మెయిన్ పాలసీ. ఎవరైతే ఒక కామన్ మ్యాన్ ఉంటాడో అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కసితో చేస్తారు. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాఫిట్ వీటన్నిటికన్నా నా పేరు పోకూడదు. అక్కడ మీరన్నా ఉండేవాడు నేనన్నా ఉండి షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే మన మర్యాద పోకూడదు అనే దాంతో ఉంటారు. అలాంటి వాళ్ళు కావాలి నాకు, అదొక్కటే నా కండిషన్, వేరే ఇంకేం లేదు. నాకు ఇంటీరియర్ అవసరం లేదు, డిపాజిట్ అవసరం లేదు, ఇంకోటి ఏం అవసరం లేదండి. కేవలం వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని వచ్చిన కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం ఎప్పుడన్నా ఫ్యూచర్ లో వస్తే రెస్పాండ్ అయ్యి మంచి సర్వీస్ ఇస్తే చాలు. వచ్చిన కస్టమర్ రిసీవింగ్ ఒక్కటి నీట్గా చూసుకుంటూ ఉంటే ఇంకా చాలా అంత మించి ఇంకే. సో ఇప్పుడు 6 లక్షలు మీరు కట్టాలంటున్నారా? అంటే ఒక షోరూమ్ పెట్టడానికి 6 లక్షలు ఖర్చు అవుతుంది మీకు కట్టాలంటారా? ఈ 6 లక్షల్లో ఏమేమి ఇస్తారు మీరు? కంప్లీట్ వెహికల్సే ఇస్తాం, నాకు కట్టేది ఏం లేదండి. వాళ్ళకి వెహికల్సే ఇస్తాను, నాకు సింగిల్ ఎల్పీ ఏమవద్దు, వెహికల్సే ఇస్తాను. సో ఇప్పుడు వెహికల్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది కదండి, దాంతో పాటు మనకు ఫాస్ట్ మూవింగ్ స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వాలి. సో అవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? వాటికి ఇంకేమైనా కట్టాల్సి ఉంటుందా? వాటికి ఏం లేదండి. ఇప్పుడు ఒక ఫ్రాంక్ గా మాట్లాడితే ఎలక్ట్రిక్ వెహికల్ లో భారీగా స్పేర్స్ పెట్టుకోవాల్సిన అంత అవసరం కూడా లేదు. ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ కి షోరూమ్ ఓపెన్ చేస్తాను, ఇందులో క్లచ్ ప్లేట్లు ఉండవు, గేర్ బాక్స్ ఉండవు, ఇంజన్ ఉండవు, సైలెన్సర్ ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఎంసీబీ, థ్రోటిల్స్, కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి, కంట్రోలర్, మోటార్, వీటన్నిటికీ అయినా ఒక 30,000 లో అయిపోతుంది. సో మేము ఇచ్చేది బేసిక్ ఒక కిట్ ఇస్తాం, అది తీసుకుంటే చాలు. వాళ్ళకి అనవసరం రుద్దడానికి అయితే రెడీగా లేదు. సో ఒక 30,000లో స్పేర్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఇప్పుడు మన బ్యాటరీ వారంటీ, బ్యాటరీ ఇష్యూస్ అనేవి చాలా ప్రాబ్లం గా మారిపోయాయి. సో మీరు ఏ బ్యాటరీస్ ని యూజ్ చేస్తున్నారు, వాటికి వారంటీ ఎంత ఇస్తున్నారు, వాటికి ప్రాబ్లం వస్తే ఎలా? లిథియం అయిన అయితే మీరు అన్నట్టు ఏదో హెడేక్ లో వస్తూ ఉన్నాయి, బిఎంఎస్ లేకపోతే వాటర్ లాగింగ్ ఛాన్స్, ఇంకోటి చాలా వచ్చాయి, ఇబ్బంది జరిగింది. మనం ఇప్పటివరకు గట్టిగా వాడుతున్నది గ్రాఫైన్ వాడుతున్నాం, మోస్ట్లీ 90% అవే వాడుతున్నాం. ఒక 10% లిథియం అయిన కూడా కావాలన్న వాళ్ళకి ఇస్తున్నాం. వీటిలో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ, నాకు తెలిసి 2%, 3% ఉంటుంది మాకున్న ఎక్స్పీరియన్స్ లో. సో అంత ఇబ్బంది కూడా ఉండదు దీంట్లో. లిథియం అయిన అయితే ఒక 1.5 year కంపల్సరీగా కంప్లైంట్ వస్తుంది, మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, ఏమైనా సమస్యలు ఉంటాయి. ఇది ఇప్పుడు లేదు. లిథియం అయిన బ్యాటరీ కూడా చాలా మంచిగా వస్తున్నాయి, చాలా బాగా గట్టిగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ గ్రాఫైన్ లో ఇష్యూ వస్తే అంటే మీ దాకా పంపించాలా, లేదంటే వారంటీ టైంలో ఉన్నప్పుడు దానికి రిజల్యూషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ కంప్లైంట్ వచ్చింది అనుకుందాం, ఇప్పుడు మనకు బ్యాటరీ వెండర్ ఉన్నది హైదరాబాద్, తెలంగాణ ఉంది, మా వరకు వచ్చేదానికన్నా హైదరాబాద్ పంపించండి, అక్కడ నుంచి మేము పంపించేస్తున్నాం.
హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి పంపించేస్తాం. డైరెక్ట్ ఏమి ఇష్యూ వచ్చినా వాళ్ళు అక్కడ నుంచి పంపిస్తాం. ఓకే. చార్జర్ వెండర్ ఉన్నది మనకు హైదరాబాద్ లో ఉన్నది. సో మేజర్ గా ఏంటంటే మనకు మా వరకు రావాల్సిన అవసరం లేదు. మీరు మా డీలర్ ఏంటంటే జస్ట్ డిస్పాచ్ చేసి ఒక డాకెట్ నెంబర్ మా గ్రూప్ లకు పంపిస్తే కూడా చాలు, మా వాళ్ళే ఫాలో అప్ చేసి క్లియర్ చేసి డిస్పాచ్ చేసి ఇచ్చిస్తున్నారు. ఓకే. ఈ టైం సేవ్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి మీరు డీలర్షిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా అండి నాకు కావాల్సింది ఇప్పుడు తెలంగాణలో గట్టిగా వెహికల్స్ ఇస్తున్నాం. అంటే మాకు కూడా తెలంగాణలో ఓపెన్ చెప్పాలంటే ఇప్పటివరకు నెట్వర్క్ తక్కువ ఉంది. ఓకే. నాకు తెలంగాణ నుంచి ఇంకా ఏదైనా వచ్చారనుకోండి ఇంకా నేను సపోర్ట్ చేయడం ఇంకా నేను ఇంకా ఇదిగా ఉన్నాను. ఓకే. ఎందుకంటే ఆ ఏరియాలో కూడా చాలా బళ్ళు ఇచ్చాం. నా మెయిన్ మోటో ఏంటంటే మన బండి తీసుకున్న ఏ కస్టమర్ కూడా సర్వీస్ లేదు, స్పేర్స్ లేవు అని ఫ్యూచర్ లో బాధపడకూడదు. సేల్ ఒక్కటే నా మైండ్ లో ఉంటే ఇవన్నీ అవసరం. డీలర్ కి ఇస్తే ఆటోమేటిక్ ఆ ఏరియా బ్లాక్ అవుతుంది. నేను బండి ఇవ్వను, డీలర్ కి ఇచ్చానంటే ఆ బండి ఇవ్వను ఇంకా నేను. ఓకే. నా మైండ్ ఓన్లీ సేల్ ఈ రోజు అమ్ముకొని రేపు తీసేద్దాం అన్నట్టయితే నేను డీలర్షిప్ లేకుండా ఓన్లీ వెహికల్స్ ఇస్తూ వస్తాను. అట్లా కాదు, ఏ కస్టమర్ ఇబ్బంది పడకూడదు, ఏ డీలర్ ఇబ్బంది పడకూడదు, ఈ ఆలోచనలో ఉన్నాను. తెలంగాణ నుంచి ఇంకొంచెం నేను గట్టిగా ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాను. ఓకే. సో వేణు గారు ఇప్పుడు మన దగ్గర 2 లో స్పీడ్ మోడల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకేమైనా మోడల్స్ మీరు డిజైన్ చేస్తున్నారా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయితే తప్పకుండా మన హై స్పీడ్ మోడల్ చాలా సార్లు చెప్పాము అప్పుడు ఉంది అనేసి అని. దగ్గరలోనే వస్తుంది, ఒక చిన్న 2-3 క్వైరీస్ దగ్గర ఆగి ఉంది. ఓకే. మేము కూడా గట్టిగా ఫోకస్ చేస్తున్నాం, వస్తుంది దగ్గరలోనే వస్తుంది. రైట్. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి మీలో ఎవరైనా మీరు కామన్ మ్యాన్ కావచ్చు, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నా కావచ్చు, వేరే ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ వేణు మోటార్స్ వాళ్ళ డీలర్షిప్ ని తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ 6 లక్షల రూపాయలు. ఇంకా మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అన్ని చాలా తక్కువ రేట్లో అవగొట్టేస్తారని వేణు గారు అయితే చెప్తున్నారు. సో మీరు కనుక ఈ వేణు మోటార్స్ యొక్క డీలర్షిప్ ని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి మీరైతే డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, లేదా ధర్మవరంకి రావాలనుకున్నా కానీ వేణు గారు ఇక్కడే ఉంటారు. సో మీరు డైరెక్ట్ షోరూమ్ కూడా వచ్చేయచ్చు. వీళ్ళ అడ్రస్ అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేసాను. సో మీరు డైరెక్ట్ గా వీళ్ళని కాంటాక్ట్ అయిపోవచ్చు. మీకు సంబంధించిన ట్రైనింగ్ కానీ, సపోర్ట్ కానీ, స్పేర్స్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు చూసుకుంటామంటున్నారు. సో ఇదే కరెక్ట్ ఆపర్చునిటీ మీరు ఈవీ ఇండస్ట్రీలో గనక అడుగు పెట్టాలనుకుంటే. సో ఈ వీడియో కింద మరి వీడియోపై మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.